హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? తపాల్ చెక్కలు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. వెనకటి పెద్దవాళ్ళు ఇదే విధంగా చేసేవాళ్ళట. చాలా టేస్టీగా ఉండేవి. ఇవి ఏ విధంగా చేయాలో చూద్దాము. కావాల్సినవి: ఒక ప్లేట్లో 2 కప్పుల బియ్యపిండి తీసుకున్నానండి. అందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1 స్పూను నువ్వులు, కొంచెం జీలకర్ర, కొంచెం కారం, కొంచెం ఉప్పు, పల్లీలండి. పల్లీలు వేయించి పొట్టు తీసి ఈ విధంగా పప్పుల్లాగా చేయాలి. చేసి ఇవి కూడా వేయాలి. వేసి ఇప్పుడు ఉప్పు కొంచెం వేసుకోవాలండి. మనకి ఎంత సరిపోతుందో అంత, రుచికి సరిపడా వేసి ఇవన్నీ మంచిగా కలపాలి. కలిసేటట్లు వాటర్ పోయకుండానే కలపాలండి. బాగా కలుస్తాయి కారం ఉప్పు అన్నీ. మొత్తం కలిసాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దులాగా కలపాలి. పొడిపిండి కలిపితేనే బాగా కలుస్తుందండి. కలిపాక ఇప్పుడు వాటర్ పోసి కలపాలి. ఉప్పు చూడాలండి, ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరిపోతే టేస్ట్ మారిపోతుంది. ఉప్పు కరెక్ట్గా సరిపోతేనే మంచి టేస్టీగా ఉంటుంది. ఏదైనా తినాలనిపించినప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు ఓ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అంతా ప్యాన్ కంటేటట్లు రాయాలి. ఈ విధంగా ఇప్పుడు ఆ పిండి మొత్తం పల్చగా చేయాలి, వెడల్పుగా. నేను నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నానండి. మీరుంటే ఇందులో అయినా చేయొచ్చు, లేకపోతే కళాయి ఉంటుంది చూడండి, అందులో అయినా చేయొచ్చు. బాగా పల్చగా చేయాలండి. మంచిగా ఫ్రై అవుతుంది, బాగుంటుంది. ఈ విధంగా పల్చగా చేయాలి. ఇప్పుడు హోల్స్ పెట్టాలండి. మొత్తం హోల్స్ పెడితే చక్కగా అందులో ఆయిల్ వేస్తే మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఈ ప్యాన్ పొయ్యి మీద పెట్టాలి. ఇప్పుడు ఆ హోల్స్లో కొంచెం ఆయిల్ వేయాలండి. అన్ని హోల్స్లో కొంచెం ఆయిల్ వేస్తే మంచిగా ఫ్రై అవుతాయి. ఆయిల్ వేసి మూత పెట్టాలి. గ్యాస్ హై ఫ్లేమ్ పెట్టకూడదండి, మాడిపోతుంది. హోల్స్లో దరెమ్మటి కూడా వేయాలి, చుట్టూ ఆయిల్. ఈ విధంగా మూత పెట్టాలి. ఇప్పుడు రెండో వైపు కూడా ఫ్రై చేయాలి. చూడండి, చక్కగా ఫ్రై అయింది కదా. రెండో వైపు కూడా మంచిగా ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.